ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఈ వాగ్దానాన్ని క్రొత్తగా చూస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో ఉంచుకోండి. అనుదినం నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, తప్పక ఫాలో అవుతూ ఉండండి. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాక్కును వాగ్దానంగా ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఎవడైనను ప్రభు యొద్దకు వచ్చుచున్నవాడైనట్లయితే వాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండోదిగా, తనను వెతుకుతున్న వారికి ఆయన ఫలము దయచేసే దేవుడు అని నమ్మాలి కదా అని లేఖనం. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలారా, మనం విశ్వాసం ఉన్నప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతాం. విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ప్రభు కార్యముల కొరకు మరి దేవుని యొక్క సముఖంలో ఉపవసించగలుగుతాం, నిరీక్షించగలుగుతాం. కొంతమంది ప్రార్థన చేస్తున్నాం అంటూ ఉన్నారు, కానీ నిరీక్షణ, విశ్వాసం వారి యందు కనపడట్లేదు. డ్యూటీ వైజ్ గా నామమాత్రపు ప్రార్థన, అలవర్చబడినటువంటి ప్రార్థనలు చేసేవారి సంఖ్య ఈ దినాల్లో ఎక్కువగా ఉంది. కానీ విశ్వాసముతో దేవుని సింహాసనాన్ని కదిలించగలిగే వారి యొక్క సంఖ్య చాలా అల్పమైనదిగా ఈ రోజుల్లో కనబడుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చుచూ ఉన్న నీవు ఎలా ఉండాలి అంటే, ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలా. రెండవదిగా, ఆయనను వెతికే వారికి ఆయన ఫలమిచ్చే దేవుడు అని నువ్వు నమ్మాలి. ఎందుకు అంటే, ఒక వ్యక్తి విశ్వాసం లేకుండా ఉంటే ఆ వ్యక్తి దేవునికి ఎప్పుడు ఇష్టడుగా ఉండలేడు. మరి డ్యూటీ వైజ్ ప్రేయర్స్ చేస్తూ ఉన్నావేమో, అందరూ చేస్తున్నారు కదా అని చేస్తూ ఉన్నావేమో, అనేకులు ఉపవసిస్తూ ఉన్నారు, నేను కూడా ఉపవసించాలి, ప్రార్థించాలి అనే నీవు ప్రార్థిస్తూ ఉన్నావా? నీకు చెప్పబడిన విశ్వాసాన్ని బట్టి ప్రార్థిస్తున్నావా? లేదా నీ అంతరంగంలో నిజమైన విశ్వాసం లేదు, నా దేవుడు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, ఆయన తనను వెతుకుతున్న నాకు నిశ్చయంగా ఫలమిచ్చే దేవుడు అని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నావా? విశ్వాసము ప్రభువుకి ఇష్టమైనది. విశ్వాసంతో ప్రార్థించావా? కనిపెట్టావా? మొరపెట్టావా? అయితే వేచి ఉండు, ఇక కంగారు పడొద్దు, అటు ఇటు కదిలిపోకు. రెల్లులాగా నీ దేవుని విషయమై కదలకుండా స్థిరంగా నువ్వు నిలబడు. ఆయన ఏం చేయబోతున్నాడంటే, తనని ఇంతకాలం వెతికిన నీకు, ఆయన ఉన్నాడని నమ్ముతూ ఆయన్ని సమీపించిన నీకు మరి నిశ్చయంగా ఆయనకిష్టమైనటువంటి విశ్వాసం అనే గుణాన్ని అలంకరించుకొని ప్రభు సన్నిధిలో వేచి ఉన్న నీకు ఆయన ఇక ఏం చేయబోతున్నాడంటే, ఫలాన్ని దయచేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు అడిగిన ఫలం, ఆత్మ సంబంధమైన ఫలాన్ని ఇవ్వబోతున్నాడు, భౌతిక సంబంధమైన ఫలాన్ని ఇవ్వబోతున్నాడు, గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు, నీ చేతులను దీవించబోతున్నాడు, నీ యొక్క భూఫలాన్ని దీవించబోతున్నాడు, నీ గొర్రె మేకల సంతతిని ఆయన వృద్ధిలోనికి తేయబోతున్నాడు, నీకు అక్కరగా ఉన్న సమస్త ఫలాన్ని ఆయన నీకు దయచేయబోతున్నాడు. ఎందుకు అంటే, ఆయనకిష్టమైన విశ్వాసాన్ని నువ్వు ధరించుకున్నావు, ఆయన ఉన్నాడని నమ్ముతూ ప్రార్థించావు, తనను వెతుకుతున్న నీకు ఆయన ఫలం నిశ్చయంగా ఇస్తాడు అని వెతికావు. కాబట్టి దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు. దినములు జరుగుతున్నా కొలది మేలులు నీ జీవితంలోనికి రాబోతూ ఉన్నాయి. ఫలములను పొందుకోబోతున్నావు, ఆశీర్వదించబడబోతున్నావు. ఆయన యొద్ద నువ్వు విడిచిన కన్నీరే మాత్రం విడవబడదు, గొప్పదైన రీతిలో తిరిగి ప్రతిఫలం నీ యొద్దకే రాబోతూ ఉంది. ఆమేన్. కాబట్టి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ చేత పురికొల్పబడుతూ ప్రేరేపించబడుతూ ఉన్న ఈ వాగ్దానం నిన్ను, నీ కుటుంబాన్ని ఇంకను ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తూ అనుదినం ప్రార్థన కొరకే, విశ్వాసం కొరకే లేవనెత్తునుగాక. ఆమేన్. ఈ శ్రేష్ఠ వాగ్దానం ద్వారా నీవు బలపరచబడిన రీతిగా ఇంకా నీ బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరూ కూడా బలపరచబడినట్లుగా, ప్రభువుని సమీపించగలుగునట్లుగా వారికి అవకాశం ఉండునట్టు ఇప్పుడే ఈ యొక్క వాగ్దానాన్ని లైక్ చేసి షేర్ చేయి. వారందరికీ నిశ్చయంగా నీవు పొందిన బలాన్ని వారు పొందబోతున్నారు. ప్రభు కోసం గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. ఆమేన్. ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన రీతిలో ఈ ఉదయకాలం విశ్వాసం విషయమై తండ్రి మాకు వాగ్దానం అనుగ్రహించి ఇంతకాలం విశ్వాసముతో, ప్రార్థనతో, ఉపవాసంతో నిన్ను సమీపించిన మేము ఇక తప్పక నువ్వు ఫలం దయచేస్తావని ప్రభ ఎరిగిన వారమై తండ్రి నీ కొరకు ప్రభా మరి నిరీక్షణతో కొనసాగమని ప్రభా మాకు బయలుపరిచావు. ఇంకా విశ్వాసము సడలింపబడక నీ బిడ్డలు లోతైన విశ్వాసంతో నింపబడి వారు వెతికినారయ్య నీ సన్నిధిలో నిశ్చయంగా ఆ ఫలము నీవు అనుగ్రహింతుగాక. వారు స్థిరపరచబడుటకు సహాయం దయచే. ఆటంకాలు కొట్టివేయి, అభ్యంతరాలు తొలగించు, అవిశ్వాసమును తీసివేయి. అల్ప విశ్వాసం వారిలో పని చేయొద్దు, కానీ లోతైన నిండు విశ్వాసమును ఇంకను అనుగ్రహించండి. గొప్పదైన నీ కార్యం, నీవిచ్చే ఫలం అన్ని ఏరియాస్లో నీ బిడ్డలు పొందుకొందురుగాక. ఒక మంచి బ్లెస్సింగ్ వారికి విడుదల చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి. లోతుగా ప్రభు వారు నీ మీద విశ్వాసంతో ఆధారపడుటకు వారికి నేర్పండి. విశ్వాసం ప్రార్థనలోనికి, ఉపవాసంలోనికి అత్యంత ప్రభువా మరి తండ్రి సమీపంగా నిన్ను చేరే వరకు తండ్రి బిడ్డల్ని స్థిరపరిచినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభువా నానా విధమైన సమస్యల నుండి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. నిసాక్షులుగా వారందరినీ లేవనెత్తండి. గొప్పదైన నీ కార్యం జరుగును గాక. బిడ్డలను బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడి దేకాలం అనుగ్రహించున్నాడు. కాబట్టి చక్కగా ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ఇంకను ముందు కొనసాగు. నువ్వు ఆయన వెతికావు, విశ్వాసంతో ఫలం నువ్వు చూసుకోబోతున్నావు, పొందుకోబోతున్నావు, తీసుకోబోతున్నావు. అద్భుతమైన దీవెనను దేవుడిని కోసం దాచిపెట్టి ఉంచాడు. అది నువ్వు పొందబోతున్నావు, ప్రభువుకి సాక్షిగా నిలబడబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు, మీ కన్నీరు విన్నాడు, మీ ప్రయాసం చూసినాడు. నిశ్చయంగా గొప్ప ఫలాన్ని మీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు తన నామం కొరకు సాక్షిగా నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రతి రోజు యొక్క వాగ్దానం అప్లోడ్ అవుతూ ఉంది కనుక ఖచ్చితంగా వాగ్దానాన్ని చూడండి. టెస్ట్ మనీస్ ఉంటున్నాయి, మన యొక్క ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా రెగ్యులర్గా మీరు పార్టిసిపేట్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతుండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.